అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినాల్లో మనం ఆదికాండం ధ్యానించుకుంటున్నాం. ఈ దినాన 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. అంతకుముందు ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బీ ప్లీజింగ్ ఇన్ దై సైట్, ఓ లార్డ్ అవర్ గాడ్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. ఈ 5వ అధ్యాయంలో పదే పదే మనం గ్రహించేది ఏంటంటే, ఆయన అంతకాలం జీవించి మరణించాడు అని మనం చూస్తాం. 5వ అధ్యాయం మొదటి వచనం, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. 4వ వచనం, షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 11వ వచనం, ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 14వ వచనం, కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 17వ వచనం, మహలేలు దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 20వ వచనం, ఎరెదు దినములన్నీ 306 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 24వ వచనం, 21 నుండి 24, హానోకు గురించి. హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 27వ వచనం, మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. హీఈస్ ద లాంగెస్ట్ లివ్డ్ పర్సన్ ఆన్ ఎర్త్. 29వ వచనం, భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను అతడు మనకు నెమ్మది కలుగ చేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టాను. 32వ వచనం, నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాఫెతును కనెను. ఇక్కడ 7 విషయాలు మనం గ్రహించుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే, పదే పదే అటు తర్వాత ఆయన చనిపోయాను, ఆయన మృతి నొందెను, ఆయన లేకపోయాను అని పదే పదే ఈ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ విధంగా మరణించటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు మానవుని సృజించినప్పుడు తనతో ఆయన కూడా నిరంతరం జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సృజించాడు. మూడవదిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మరణం అనేది దేని వలన కలిగింది అంటే వాడు చేసిన దాన్ని బట్టి అని గ్రహించాలి. కాబట్టి మానవ జాతిని అప్పటి నుండి దేవుడు ఆదేశించినట్లు, దేవుడు శపించినట్లు ఆ మానవ జాతిని మరణం పీడిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. ఈ 5వ అధ్యాయంలో మానవుల ఆయుష్ జాబితా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి విచిత్రం అంటే, చాలా కాలం మెతుషెల 969 సంవత్సరాలు ఆయన జీవించాడు కదా. 6:3లో చూసేటట్లయితే ఆ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన స్వరూపంలో ఉన్న వారి జీవితం తగ్గించాలని నిర్ణయించుకుని క్రమేణా వయస్సు తగ్గుతూ వచ్చింది. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. కాబట్టి తగ్గుతూ వచ్చిందన్నమాట. అప్పటికి అంటే క్రమేణా క్షీణించిపోయినట్టుగా ఉన్నది. గణనీయంగా అంటే మనం నోటీస్ చేసేటటువంటి రీతిగా 120 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికినటువంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు. 120 సంవత్సరాలు జీవించినప్పుడు కూడాను తర్వాత మరణించాల్సి వచ్చింది అనేటువంటిది మనం గ్రహిస్తాం. చావు అంటే మనం ప్రస్తావన అంశాన్ని మనం ఎత్తం. పాశ్చాత్య దేశాలే కాదు, ఏ దేశంలో అయినా సరే మరణం గురించి ఆ మాటను ఎత్తటం, ఆ సబ్జెక్ట్ని అవాయిడ్ చేస్తామన్నమాట. రెస్పెక్టబుల్గా ఉన్నటువంటి కాన్వర్జేషన్లో అది పెద్ద ఆక్షేపణగా భావిస్తాం. నా అనుభవంలో కూడాను ఒక సంఘటన ఏంటంటే, బర్త్డే దినాన ఒక డాక్టర్ వయసు మళ్ళింది, మరి చూడలేకపోయినటువంటి విషయాలు. ఆ పరిస్థితుల్లో నేను ఆయన దర్శించినప్పుడు అది బర్త్డే, మరి బర్త్డే విషయం చెప్పిన తర్వాత
ఆయన ఏమన్నాడంటే, నాకు మరణం గురించి చెబుతారండి అని అడిగాడు. దాని గురించి నేను ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన కుమారుడు వచ్చి, ఏంటండి బర్త్డే దినాన మరణం గురించి చెబుతారు అని నన్ను కొంచెం గద్దించినట్టుగా అనిపించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం మరణాన్ని గురించి మాట్లాడుకోం. అది ఎందుకు? క్రైస్తవులు కూడాను చాలామంది మరణం గురించి మాట్లాడరు. మరణం అని చెబితే మరణిస్తారేమో అనేటువంటి తలంపుతో దాని గురించి మాట్లాడడం. దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, మన జీవితంలో ఈ లోకానికి పరిమితమై మన ఆలోచనలు ఉంటాయి, కానీ మరణం అయిన తర్వాత దొరికేటువంటి నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకోను అన్నమాట. మరణం అంటే నిత్యత్వానికి సిద్ధపాటుగా ఉండేటువంటి తీరులో జీవించాలనేటువంటి ఆశ మాత్రం వాళ్ళకి ఉండదు. అంటే క్రైస్తవులు కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాల గురించే తలస్తారు, చాకరీ చేస్తారు, ఆయాసపడతారు, కానీ నిత్యత్వాన్ని గురించి ఆలోచించరు. అందువలన మరణం గురించి మాట్లాడుకోవటం తప్పుగా లేకపోతే అసభ్యతగా మనం తలుస్తామన్నమాట. ఇక్కడ 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసేది ఏంటంటే, హానోకు గురించి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను అని ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటి అని అంటే, మరణం అనేది మానవత్వానికి తప్పనిసరిగా కట్టుబడి ఉండేది కాదు అని మనం గ్రహించాలి. అంటే మరణం లేకుండా కూడాను కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా ఉన్నది. అంటే మానవత్వానికి అది ఇట్స్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్, ఆ స్వభావానికి చెందింది, దానికి అంటుకట్టుబడింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసేటట్టుగా ఉంటుంది. దేంతో ముడిపడి ఉన్నది? దేవునితో నడిచిన తరువాత. కాబట్టి అది మనం దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. దేవునితో కలిసి నడిచేటువంటి వారు, అంటే జీవించేటువంటి వారు, మరణమును చవిచూడని దినము ఉంటున్నది అని గుర్తు చేస్తుంది అన్నమాట. మరణించే వాళ్ళకు కూడా నిరీక్షణ ఉంది. హానోకుగా కాదు, మరణించేటువంటి మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. అది దేవుని కృపను బట్టి ఈ అనివార్యమైన మరణము తరువాత నిత్యజీవం లభించగలదు. కానీ ఈ నిరీక్షణ దేవునితో నడిచే జీవితంతో ముడిపడి ఉన్నది. దీని గూర్చి వివరణ మిగిలిన బైబిల్ గ్రంథాల్లో విడమర్చి చెప్పబడింది. ఇది ఏంటి? ఏ విధంగా విడమర్చి చెప్పబడింది అంటే, దేవునితో నడవటం ఎట్లా? దేవునితో నడవాలి అని అంటే, దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులం కాబట్టి పాపం అనేది పోవాలి. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి, ఆయన యొక్క బలి యాగాన్ని బట్టి మనం ఆయన నమ్మినప్పుడు, పాప పశ్చాత్తాప పడినప్పుడు, ఆ విధంగా మనం మారు మనసు పొందినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు దేవునితో నడటం, ఆ ప్రయాణాన్ని మొదలు పెడతాం. దేవునికి సంతోషకరంగా నోవహు వలె జీవించటం, అది దేవునితో నడిచిన దాంతో సమానం. అప్పుడు మనకు నిత్యజీవం లభిస్తుంది అన్నమాట. ఈ విషయాలను మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మరణాన్ని బట్టి మేము నేర్చుకోవాల్సినటువంటి విషయాలను నేర్చుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. మరణం తర్వాత నిత్యజీవం ఉన్నది. మేము ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ పాపం. కాబట్టి మీరు మీ కృప చొప్పున మా యొక్క వయస్సును తగ్గించారు. మీకు వందనాలు. దాన్ని అనిత్యమైనటువంటి, అనివార్యమైనటువంటి ఆ మరణాన్ని మేము దృష్టిలో పెట్టుకుని నిత్యత్వం గురించి తలంచేటువంటి రీతిగా మమ్మల్ని దీవించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.